హాయ్ అండి, వెల్కమ్ టు బాలమణి వంటల ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంట చికెన్ కర్రీ. సింపుల్గా ఎలా తయారు చేస్తారో మీకు నేను చూపిస్తాను. ప్రాసెస్లోనికి వెళ్ళే ముందర నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చికెన్లో 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి. కారం స్పూన్ వేసుకోవాలి. ధనియాల గుండ 1/2 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర గుండ చూడండి, కారాన్ని కొంచెం తక్కువ వేసినట్లున్నాను, అందుకే మరి కొంచెం వేసుకుంటున్నాను. చూడండి, అల్లం తెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పెరుగు 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయడం మొదలు పెడదాం. చూడండి, ఉల్లిపాయలు 4, బంగాళదుంపలు 4 తీసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు 4 తీసుకోవాలి, బంగాళదుంపలు పచ్చిమిరపకాయలు 4 తీసుకోవాలి. ఉల్లిపాయలు ఇలాగా కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలాగా నిలువుగా కోసి పెట్టుకోవాలి. చూడండి, దుంపలను ఇలా ఒక దుంపను 2 ముక్కలు చేసి పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం దుంపలను వేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ దుంపలు వేగిపోయాయి. దుంపలు బ్రౌన్ కలర్లో వచ్చేసాయి, చాలా బాగా వేగిపోయాయి. బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మనం బయటికి తీసేద్దాం. ఆనియన్స్, ఇప్పుడు మనం ఉల్లిపాయలను వేసుకుందాం. ఉల్లిపాయలను మనం వేసేసాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో రావాలి. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చింది, ఇంకా కొంచెం ఆగాలి. చూడండి, బ్రౌన్ కలర్లో అయిపోయాయి. ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్నది వేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్లోకి వస్తుంది. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న చికెన్ను వేసుకున్నాం. చికెన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం
10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి. నిమిషం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. నిమిషం అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకే, కలుపుతుంది. చూడండి, బాగా వేగాలి. అప్పుడే వాటర్ని వేయాలి. ఇంకా వేగిన తరువాతే నీళ్ళు వేయాలి. చూడండి బాగా దగ్గరికి అవుతుంది. బాగా దగ్గరికి అయ్యి వేగిన తర్వాత అప్పుడు నీళ్ళు వేసుకోవాలి. బాగా దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయ్యాక నీళ్ళు వేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. గ్లాసుడు వాటర్ వేసుకోండి. గ్లాసుడు వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మనం వేపి ఉంచిన దుంపలను వేసుకోవాలి. చూడండి, దుంపలను వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడకపెట్టుకోవాలి. దుంపలను వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత మూత పెట్టి తీసాం. ఇప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. మరి కొంచెం దగ్గరికి వస్తే కంప్లీట్ అయిపోయినట్లేనండి. దగ్గరికి అయిపోయిందండి. మరి కొంచెం దగ్గరికి అయితే గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 మినిట్ మూత పెట్టుకొని ఉంచుకుందాం. రెడీ అయిపోయింది.